నమస్తే, నేను విజయారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు దేశ రాజకీయాలు ముడిపడి ఉన్నాయా అంటే ఎన్డీఏ కూడా ఒక స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చంద్రబాబు కీలకమయ్యాడు. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ పరిపాలన అంతా కూడా ధ్వంసమయ్యింది అంటే ఇంతకుముందే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏంటి 30 ఏళ్ల పాటు ధ్వంసమయ్యింది, ఒక 30 దీనంతా కూడా రిపేర్ చేసుకోవడం కూడా కష్టమైన పనే. సో ఆ ప్రయత్నంలో ఉంటామని చెప్తారు. మరొక వైపు దేశ రాజకీయాలు, సో ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ఎలా ఉండబోతుంది? మోదీకి అవకాశం ఉందా? సో ఏమైనా కండిషన్స్ పెట్టబోతారా చంద్రబాబు నాయుడు? ఎందుకంటే సపోర్ట్ ఉండాలి. సో మొత్తానికి కూటమిలో ఉన్నప్పటికీ కూడా సో వీళ్ళకి ఒక క్లారిటీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ విధంగా ఉంటాయి కండిషన్స్, ఏ విధంగా ఉంటాయి అయితే మనతో ఉన్నారు సీనియర్ రాజకీయ నాయకులు మైసూరారెడ్డి గారు. సార్ నమస్తే. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకెందుకంటే ఈడ అయిపోయింది, ఈడ ఒక క్లారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. దేశ రాజకీయాల్లోకి వస్తే ఎందుకంటే స్పష్టమైన మెజారిటీ రాలేదు. సో ఎన్డీఏ కూటమి, ఎన్డీఏతో కాబట్టి భాగస్వామ్యం ఉంది. కాబట్టి ఏమన్నా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమైనా కండిషన్స్ పెట్టే అవకాశం ఉందా? అంటే మోడీనే ఉండాలనుకుంటాడా, లేకపోతే ఈసారి ఏమన్నా ప్రధానమంత్రి మారే అవకాశం ఉందా? ఎట్లుండవచ్చు? కూటమికి కూడా కొంచెము స్టెప్ ముందుకేస్తే కూటమి కూడా ఫామ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కదా సెంట్రల్లో. ఎట్లా ఉండొచ్చు అంటే ఇప్పుడు బీజేపీ ఒక్కటి తన సొంతం ఏర్పాటు చేయగల పరిస్థితిలో లేదు. కూటమి మీదనే ఆధారపడాలా. ఆ కూటమి మీద ఆధారం కూడా ఎట్లుంది అని అంటే ఈ దినం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి వల్ల బీహార్లో నితీష్ కుమార్ కలవటం వల్లనే వాళ్ళిద్దరి మీదనే ఆధారపడింది. ఒకప్పుడైతే చంద్రబాబు నాయుడు బీజేపీని కలుపుకునే దానికోసం వివిధ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ కోసం అయితేనేమి, ఇతర కారణాల రీత్యా అయితేనేమి, ఇక్కడ ఉండే యంత్రాంగం వన్ సైడెడ్గా ఉండడం వల్ల అయితేనేమి, ఎన్నికలు జరుపుకోవాలంటే కొంచెం ప్రశాంత వాతావరణంలో వాళ్ళ సహకారం ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ వల్ల ఓట్ల శాతం పెరగదని తెలుసు కూడా, కొన్ని చోట్ల నష్టం జరుగుతుందని తెలిసి కూడా వాళ్ళతో చేతులు కలిపేదానికి సంసిద్ధమై కొంత ప్రయత్నాలు చేశారు వీళ్ళ వైపు నుంచి. ఆ సమయంలో కొంచెం బిట్టే చేశారు బీజేపీ. తర్వాత కారణాలు ఏమన్నా కానీ, పవన్ కళ్యాణ్ చొరవ అనుకోండి, ఇంకా ఇతర కారణాలు అనుకోండి, కారణాలతో ఎన్డీఏ కూటమిలో చేరినారు. ఎన్డీఏ కూటమిలో చేరినారు కాబట్టి చేరేటప్పుడు ముందే మాట్లాడింటారు కాబట్టి ఇప్పుడు షరతులు పెట్టే అవకాశం ఉండదు. ఎందుకు అని అంటే ఏదో చర్చలు అనేది జరిగింటాయి, ముందే మాటలు జరిగింటాయి. జరిగినప్పుడు వారి మద్దతు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు పోయి షరతులు పెట్టడం అనేది రాజకీయంగా సవ్యం కాదు, మంచిది కాదు. అందులో పెద్ద భాగస్వామి బీజేపీ. అంటే షరతులు ఒకటి ఏమైందంటే ఆ రోజు వీళ్ళు కూడా ఏమనుకున్నారు, 400 సీట్లు అనుకున్న నేపథ్యంలో మాకు కూడా స్పష్టమైన మెజారిటీ వస్తుందేమో అనేసి ఆనాడు బీజేపీ కూడా అనుకొని ఉంటుంది. కాబట్టి పెద్దగా చర్చలు ఆ రోజేమో అప్పర్ హ్యాండ్ ఏమో బీజేపీది ఉంది, డౌన్లో చంద్రబాబు ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఇట్లా అయింది. కాబట్టి ఈరోజు ఏమన్నా కొంచెం స్పష్టమైన హామీలు కానీ ఏమన్నా కండిషన్స్ కానీ ఏ రకంగా ఉండమంటారా రాజకీయంగా? పెట్టేదానికి ఉండదు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పెద్ద పార్టీ, వాళ్ళకి సీట్లు అయితే వచ్చినాయి, కొంత తక్కువ ఉంది. తక్కువ ఉన్నదానికి వీళ్ళు యాడ్ అవుతున్నారు. ఉండినప్పుడు కొంత విధాన నిర్ణయాల్లో కానీ రేపు ఏదన్నా విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీళ్ళతో చర్చించాల్సిన అవసరం ఉంటుంది. చర్చించకుండా ఒంటెత్తిపోకల్లో గతంలో చేసినట్టు బీజేపీ మా ఇష్టమని ఒక 2-3 మాట్లాడుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం ఏది చేయాలనుకుంటే దాన్ని చేసినారు. ఇప్పుడు కొంచెం వీళ్ళ పార్ట్నర్స్తో కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు. మార్పు అని అంటే మీరు ప్రధానమంత్రిని మారుస్తారా, మార్చమని కోరుతారా అంటే అటువంటివి ఉండకపోవచ్చు. ఎందుకంటే వారికి మెజారిటీ ఉంది, ఆ పార్టీ నాయకుని నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు కాబట్టి అటువంటి మార్పును కోరకపోవచ్చు. అంటే మెజారిటీ ఉంది కానీ ఇప్పుడు ఏదైతే ఉందో నితీష్ కుమార్కి సంబంధించిన సీట్లు కావచ్చు, ఇప్పుడు ఈ సీట్లు అయితే కీలకం
బాబు కూడా ఇప్పుడు వాళ్ళకి ఏది కలిసి వచ్చినా అవసరమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే కూటమి కూడా బాగానే ఉంది కాబట్టి. ఈ నేపథ్యంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందంటే ఖచ్చితంగా ఆ రోజు మోదీ హస్తము అమిత్ షా ఖచ్చితంగా ఆడిచ్చారు అనేది బాగా వినిపించింది మనకు ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ టైంలో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఇది బిహైండ్ ద అమిత్ షా మోదీ హస్తం ఉందని మాట్లాడుకున్నారు కాబట్టి బాబు కూడా చాలా సీనియర్ నాయకుడు కాబట్టి ఇది ఒకవేళ మనసులో, ఎందుకంటే రాజకీయమే కానీ కొంత రాజకీయ కక్ష వ్యక్తిగత కక్షలు కూడా ఉండే, అంటే ఈరోజు ఒక కీ రోల్ అయింది కాబట్టి ఈరోజు మోదీ మీద అదేమన్నా తీర్చుకునే అవకాశం ఉంటుందా అనే చర్చలు పెద్దగా జరుగుతున్నాయి. సో అదేమన్నా అవకాశం ఉండొచ్చా, ఒకవేళ వద్దు, ఎందుకు వాళ్ళ పాలసీ ప్రకారం కూడా 72 ఏళ్ళు దాటితే ఆ క్యాండిడేట్ రిటైర్డ్ అవ్వాలనేది కూడా ఉంది కాబట్టి ఆ ఆస్కారం ఏమీ లేదా? 72 అనేది ఇంతకుముందు వచ్చిన మాట వాస్తవమే. అటువంటి మా బీజేపీలో అయితే అటువంటి విధానం ఏదీ లేదని సర్దా గారు క్లియర్గా ప్రకటించినారు 75 ఏంటది అనేది. రెండోది ఏమిటంటే మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసు ముందుకు తీసుకొచ్చారు. ఇంతకుముందు కూడా నన్ను కొందరు అడిగారు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాళ్ళ హస్తం కూడా ఉంటుందా, వాళ్ళ హస్తం లేకుండా ఈయన అరెస్ట్ చేయగలుగుతారా అని. వాళ్ళకు ఇందులో హస్తం వచ్చేదానికి లేదు. ఎందుకంటే ఈ సమస్య రాష్ట్రానికి చెందిన సమస్య. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది అది ఉందో లేదో వేరే సమస్య. రాష్ట్రం సబ్జెక్ట్ అది. రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ శాఖే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది దాంట్లో ఏమాత్రం నిజం ఉంది ఏమాత్రం అబద్ధం ఉందని నేను మెరిట్స్ జోలిపోవడం ఉండదు. చేసినారు కాబట్టి పెద్దగా వాళ్ళు జోక్యం చేసుకునే అవసరం లేదు, జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే ఒక అపోహ మాత్రమే కానీ ఆ అపోహ పెట్టుకొని ఇప్పుడు ఏదో కండిషన్స్ పెడతారనే దానికి లేదు. ఆ అపోహ ఉండింటే కలుసుకోకపోయి ఉండొచ్చు. కలుసుకున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమిలో నుంచే ఎన్నికలకు పోయినారు, ప్రజల ముందుకు పోయినారు. ఒక కూటమిగా ఏర్పడి అంతకుముందు జనసేన తెలుగుదేశం ఫ్రంట్ అంటాన్నది ఎన్డీఏ కూటమిని పేరే పెట్టేసినారు. దానికి ఇచ్చింది తక్కువ, ఇచ్చిన సీట్లు తక్కువే. ఎంపీ సీట్లైనా 3, 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి తుదకు పేరే ఎన్డీఏ కూటమి చేసినారు. ఎన్డీఏ కూటమి చేసి ఎన్డీఏ కూటమి తరపున ప్రజల వద్దకు పోయినారు. ప్రజలు సరే ఏ కారణాలతో తీర్పిచ్చిందే అది తర్వాత విషయం. ఇచ్చిన తర్వాత ఇప్పుడు అటువంటి సమస్యలు సృష్టించితే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు, కాంగ్రెస్ పార్టీ అనడంలో కొంత ఊహాగానాలు, రాజీవ్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించడం జరిగింది. మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్న కొందరు సభ్యులు ఏమైనా చర్చించుతారా అని. అంటే చంద్రబాబు నాయుడిని నితీష్ కుమార్ను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రశ్న వేశారు. అంటే ఏదైనా కూటమిలో చర్చించిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయి కానీ నా సొంత నిర్ణయాలు ఉండవని ఆయన ఆ ప్రశ్నకు దాటేసినారు అనుకోండి. అంటే కొంత ఏదో ఊహాగానాలు నడుస్తున్నట్టే కదా. కానీ ఏవి నడిచినా కానీ నేను అనుకోవడం, ఒకవేళ అక్కడి నుంచి ఆహ్వానాలు వచ్చినా వాళ్ళు పలకరించినా వీళ్ళు వెళితే వాళ్ళు ఇండియా కూటమి ఏర్పాటు చేసే పరిస్థితులు ఉండినా ఒక మాట ఇచ్చినారు, ఒక అవగాహనకు వచ్చినారు. ఎన్నికలలో ప్రజల ముందుకు ఇండియా కూటమిగా పోయినారు కాబట్టి ఇప్పుడు విడిపోతారని అనుకుంటున్నాను. రేపు పొద్దున భవిష్యత్తులో చెప్పలేను కానీ ఏదైనా సమస్యలు రావచ్చు, విడిపోవచ్చు. అవి 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 దూరమైన ప్రశ్న. దానికి ఇప్పుడు సమాధానం ఉంది. సో అయితే కూటమికి అయితే అవకాశం లేదు ఇప్పుడు సెంట్రల్లో ఫామ్ చేయడానికి, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అయితే అవకాశం లేదని అంటున్నారు. ఇండియా కూటమికి అయితే లేదు కదా, కావాల్సిన మెజారిటీ లేదు. ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు కొందరు అటు సైడ్ కలిస్తేనే వస్తుంది. కానీ వాళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కలిసే పరిస్థితి ఉండదు. మళ్ళీ ఏదైనా విభేదాలు వాళ్ళ పరిపాలనా విధానంలోనూ వాళ్ళ ఇచ్చే రెస్పెక్ట్ అయితేనేమి ఇవన్నీ పనితీరును బట్టి ఉంటాయి సమస్యలు వస్తున్నాయి. కానీ 5 ఏళ్లలో చెప్పలేము, స్పష్టంగా ఉంటుంది ఎన్డీఏ కూటమి అని కూడా చెప్పలేము. పరిస్థితులను బట్టి ఏం జరుగుతాయని నేను చెప్పలేను కదా, నేను ఊహించలేను కదా. ఇంకా మొక్కకు తెలికే మొగుని కళ్ళు బాగా ఉన్నట్టుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది అంటే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది. ఇండియా కూటమికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాయలసీమ నుంచి నేను అందరికీ కూడా ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని నెంబర్ని
చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకనంటే ఒకవేళ ఇంత స్వీప్ చేసుకున్నారు, అట్లీస్ట్ దీనికి ఇన్నైనా సీట్లు వస్తాయి అనుకొని జనరల్ పబ్లిక్, అట్లీస్ట్ రాయలసీమ నుంచి కూడా ఇంత స్వీప్ చేసుకొని పోయింది టీడీపీ అనేది, అది కూటమి మీన్స్ ఎన్డీఏ కూటమి. ఎందుకు రాయలసీమలో అంటే కొంత ముస్లిం మైనారిటీ బాగా ఉన్నాయి కదా, వీళ్ళు సీట్లు ఆల్రెడీ ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్టీలు కావచ్చు ఇవన్నీ, కానీ ఎందుకు ఒక రాయలసీమ నుంచి కూడా ఇన్ని సీట్లు లాస్ అవ్వడానికి వైసీపీకి ఉన్న అంత దౌర్భాగ్యమైన పెద్ద మిస్టేక్స్ ఏమున్నాయి? ఇప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు ఫలితాలు పరిశీలించినప్పుడు ఎప్పుడు కూడా నార్త్ కోస్టల్ ఆంధ్ర ప్రాంతము, రాయలసీమ ప్రాంతము సపరేట్గా ఎప్పుడు కూడా వేరువేరుగా ప్రయాణం చేయటంలే. ఒకటే రకంగా ఉంటాయి ఫలితాలు. రాయలసీమ నుంచి శ్రీకాకుళం వరకు ఫలితాలు ఒకటే రకంగా వస్తాయి. మెజారిటీలు ఎంత అనేది వేరే సమస్య, కానీ ఫలితాలు ఒకటే రకంగా. రాయలసీమను ప్రత్యేకించి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక్క విషయం అయితే ఆలోచన చేయాల్సిన విషయం ఉంది. ఎందుకంటే స్కీములు అనేటివి ఎక్కడ పెట్టినా రాయలసీమ, అక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా ఒకటే ఉంటుంది. ఏ స్కీమ్ కూడా రాయలసీమకు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేమీ లేదు. ఇది నేను రాయలసీమ వాసిని, నేను రాయలసీమకు ఏదో చేయాలని ప్రత్యేకించి ప్రేమ చూపించిన సంఘటనలు ఏవి లేవు. రాజధాని విషయమే తీసుకున్నప్పుడు, రాజధాని విషయం వచ్చేసరికి నేను 3 రాజధానులు ఏర్పాటు చేస్తానన్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ తీసుకుని కోస్టల్ ఆంధ్రలోనే పెట్టినారు. విశాఖ అంటే కోస్టల్ ఆంధ్రలోకే వస్తుంది కదా. ఒక న్యాయ రాజధాని అంటే హైదరాబాద్ నుంచి వచ్చే అడ్వకేట్లకు ఒక కోర్టు పెడతానన్నాడు. మళ్ళీ బెంచీలు 2 సపరేట్ చేస్తానన్నారు. ఒకటి వైజాగ్లోనూ ఒకటి గుంటూరులోనూ పెడతానన్నారు. పోనీ ఇరిగేషన్కు సంబంధించి ఏదన్నా ప్రాజెక్టులు విషయం అభివృద్ధి సాధించినారంటే ఏమీ లేదు. నీళ్ళైతే వదిలినారు, ఏదో కృష్ణానది పారింది కాబట్టి వరదలు వచ్చినాయి కాబట్టి సముద్రంలోకి వదలకుండా ఏదో వదిలినారు, జలాశయాల్లో నీరున్నాయి. ఆ నీటి వల్ల కాస్త కూస్త పంటకు నష్టం జరిగింది. పంట కాలువలు తీయలేదు. సరే, ఇది జరిగిన పంట కాలువలకు తీద్దామనే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. వామికొండ సాగర్ అయినా కానీ, గోరకల్ రిజర్వాయర్ కింద అయినా కానీ, బ్రహ్మంగారి మఠం అయినా కానీ, సర్వాయి సాగర్ కానీ ఎక్కడ తీసిన దాఖలాలు లేవు. ఇంకా కాకపోతే సర్వాయి సాగర్ నీటిని వాళ్ళ భారతీయ సిమెంట్ ప్లాంట్ మాత్రం ఉపయోగించుకుంటున్నారు. కమలాపురం మాత్రం ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వాలి. అంటే ఏ దాంట్లో కూడా రాయలసీమ అని ప్రత్యేకించి ఆయన చేసిన దాఖలాలు ఏమి లేవు. అంటే ఒకవేళ రాయలసీమ, పోనీ నేను ఒక రాయలసీమ బిడ్డని కాబట్టి నా రాయలసీమ ప్రాంతానికన్నా కొంత మెరుగు చేసుకుందామని ఏదన్నా చేసి ఉంటే ఈరోజు ఫలితాలు కొంత డిఫరెంట్గా ఉండేవా? లేదు కదా. స్టీల్ ప్లాంట్ పెడతాన్నారు, ఫౌండేషన్ పెట్టినారు, అది నిలిచిపోయింది. ఏ కార్యక్రమం కూడా రాయలసీమ అని ప్రత్యేకించి నాది రాయలసీమ ప్రాంతం అని చేయలే. రెండో విషయాన్ని తీసుకుంటే అవతల పార్టీ నాయకుడు ఆయన రాయలసీమ వాసే కదా. చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ వాసే. పూర్తి ఈ ఇద్దరు, ఒకరు కోస్తాంధ్ర ఒకరు రాయలసీమ, ఆ విభేదం చూపిస్తున్నారు. ఇద్దరు రాయలసీమకు సంబంధించిన నాయకులే. రాయలసీమకు ఒకవేళ నేను చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసి అయినా కానీ ఆయన ఈ కార్యక్రమాలు చేయలేదు, నేను ఈ కార్యక్రమాలు చేసినా అని చూపించేదానికి ఒక్క కార్యక్రమం చూపించమనండి ఏమున్నాయినా సరే. అటువంటిది ఏమీ చేయలేదు. కాకపోతే ఆ రాజధాని విషయంలోనే ఈత న్యాయం చేసిన అర్థమైపోతుంది కదా. న్యాయవాదాన్ని అని పేరు పెట్టి ఒక హైకోర్టు పెట్టి ఒక బెంచి పెడితే ఏమాత్రం న్యాయం చేసినట్టు అది. కాబట్టి ఆయన రాయలసీమకు వరగబెట్టింది ఏమీ లేదు. అన్ని ప్రాంతాలతో పాటు ఆ ప్రాంతంలో కూడా రియాక్షన్ వచ్చింది. అది జనరల్ పరిపాలన మీద వచ్చిన రియాక్షను. కోస్టల్ ఆంధ్రలో అయినా ఒక రకంగానే ఉంటుంది, నార్త్ కోస్టల్ ఆంధ్రలో అయినా ఒక రకంగా ఉంటుంది, రాయలసీమలో అయినా ఒక రకంగా ఉంటుంది. కాకపోతే ఏమిటంటే బీజేపీని ఎన్డీఏ కూటమిలో చేరినారు. ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత ఏమైనా ఇది మైనారిటీ ఓట్లు ఏమైనా చీలికి వచ్చి కొద్ది నష్టం జరుగుతుందేమో అనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ స్థానికంగా విచారించినప్పుడు పరిస్థితులు బట్టి ఈయన ఎన్డీఏ కూటమిలో నిన్నటి మొన్నటి దానా ఉన్నారు. బిల్లులు కూడా పాస్ చేసినారు కదా. లాస్ట్ బిల్లు వరకు కూడా, సిఏఏ బిల్లు వరకు కూడా పాస్ చేస్తారు. కాంట్రవర్షియల్ బిల్స్ అన్నీ పాస్ చేసినారు. పూర్తి మద్దతు ఇచ్చారు. బయట నుంచి అయినా ప్రతి బిల్లులోనూ ప్రతి అంశంలోనూ పార్లమెంటులో
వైసీపీ పార్లమెంట్ సభ్యులు బీజేపీకే సహకరించినారు. ఇప్పుడు ఇతర కూటమిలో ఒక్కదాని నడిచిన దాఖలాలు లేవు, వాళ్ళని అనుసరించి నడిచిన దాఖలాలు లేకపోయేసరికి అక్కడ ఏమంటున్నారు అని అంటే, ఆయనైనా నిన్నటిదానా ఎన్డీఏలోకి పోయినారు, బీజేపీలో కలిసిన అతనే, ఈయనైనా బీజేపీలో కూటమిలోకి పోయినారు. కారణాలు ఎందుకంటే ఎన్నికలు నడుపుకోవాలా, ఏదో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కలిసిండొచ్చులే, ఇద్దరు ఆడి మోడీ దగ్గరికి పోవాలే కదా అని వాళ్ళు న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నారు. జనరల్గా తెలుగుదేశం కూడా వేశారు. తెలుగుదేశంకి వేశారు అని అంటే నేను ఒక్క ఉదాహరణ చెప్పగలను. చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. రాయచోటి ఉంది. రాయచోట్లో 3 కులాలు ఉన్నాయి, బలిజలు, ముస్లిమ్స్, రెడ్డు, మిగతా కులాలు కూడా ఉన్నాయనుకోండి. మేజర్గా ఉండేటి ఉండినా అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలిచారు. అంటే తెలుగుదేశం అభ్యర్థి గెలిచారంటే తప్పకుండా మైనారిటీ ఓట్లు అతనికి పడింటేనే గెలిచింటాడు. అందువల్ల అక్కడ ముస్లిమ్స్ కూడా తెలుగుదేశానికి ఫ్రంట్కే చేసినారు కాబట్టి రాయలసీమలో కూడా ఇక్కడ ఈ ప్రాంతాల్లో వచ్చిన రిజల్ట్స్ అక్కడ కూడా వచ్చినాయి. అంటే ఇప్పుడు డీమెరిట్స్ మెరిట్స్ అంటే మరీ ఇంత అంటే ఇప్పుడు ఒక విధ్వంసం 5 ఏళ్లలోనే ఒక 30 ఏళ్ళ విధ్వంసం జరిగిందని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. నిజంగా ఏంది అసలు? ఇప్పుడు తిరుపతి విషయంలో కూడా అట్లనే తిరుపతిని అంతా కూడా ధ్వంసం చేసేసిరు, అన్ని సెక్టార్స్ అంతా కూడా అన్ని విభాగాలు కూడా ధ్వంసమైనాయి అంటున్నారు. ఇక వైపు నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ నేను ఇంతింత మందికి ఇంతింత మేలు అందించినాను, ఎక్కడ పోయింది ఆ ప్రేమంతా అని అంటున్నారు. అసలు ఇంత వ్యతిరేకత పాలన మీద మీరు అన్నట్టుగా వైజాగ్ని మెయిన్ క్యాపిటల్ చేస్తానన్నా కూడా జనాలు బిలీవ్ చేయని పరిస్థితి. ఎందుకు జనాలకు మైండ్ సెట్లో ఎందుకు అంత చేంజ్ వచ్చింది? ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విపరీతమైన కోపమో విపరీతమైన అసహ్యమో, అంటే నేను మంచి చేస్తేనే మీ కుటుంబానికి మేలు జరిగిందంటేనే ఓటు వేయండి అన్నాడు. ఇప్పుడు చూస్తే మా కుటుంబాలకి మేలు జరగలేదు అని చీకొట్టినట్టుగానే అనిపిస్తున్న విధానం కనపడుతుంది కదా, ఎందుకు అంటారు? అదే అహంభావం అంటాను. ఎందుకు అహంభావం అంటానంటే మీ ప్రశ్నలోనే అహంభావం ఉంది. అంటే మీ సొత్తు ఇస్తున్నారా? ఇప్పుడు చెప్పు, వాళ్ళ తండ్రి గారు సంపాదించిన ఆస్తి నుంచి 10 మందికి ధారాళంగా విరాళం ఇచ్చినారు అని అంటే అది దాతృత్వం ఉంటుంది. ఆ దాతృత్వం తీసుకున్న దాత ఎప్పుడైనా రుణపడి ఉంటాడు. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు కట్టిన పన్నుల నుంచి వచ్చిన ఆదాయంలో నుంచే స్కీమ్స్ పెట్టారు. కొత్తగా ఈయన డబ్బు చేతి నుంచి ఏం పెట్టలేదు కదా. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కట్టినారు. పన్నులు అంటే ప్రతి ఒక్కరు పన్నులు కట్టినోళ్ళే కదా. చాలామంది అనుకుంటుంటారు ఎవరో సావుకారులు కట్టింటారులే మేమేం కట్టినాము అని పన్నులు అని అనుకుంటారు. వాస్తవానికి ఒక ఇన్కమ్ ట్యాక్స్ తప్పనిచ్చి మిగతా పన్నులు ఏవి తీసుకున్నా కానీ, జిఎస్టీ కానీ, సెంట్రల్ జిఎస్టీ కానీ, స్టేట్ జిఎస్టీ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, ఇవే కదా మిగతా పన్నులు ఉండేది. ఈ పన్నులన్నీ పేదవారే ఎక్కువ కట్టింటారు. పేదవారే ఎక్కువ కట్టింటారు కాబట్టి వాళ్ళ నుంచే ఆదాయం, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. పేదవారి దగ్గర నుంచే ఆదాయం వస్తుంది. ఎందుకు చెప్తున్నాను అని అంటే, పేదవారు ఎక్కువ ఎందుకు కడతారు అని అంటే, ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు ఒక కాఫీనే తీసుకున్నాం, ఉదయం లేస్తే కాఫీ తాగుతాం, ఎందుకంటే కాఫీలో మనం అర్ధ కప్పు తాగితే బాగా తాగినాము అని అనుకుంటాం. కానీ పేదవాడు వచ్చేసరికి ఒక గ్లాస్ అయినా తాగాల, 2 కప్పుల మీద కాఫీ తాగితే కానీ అతనికి సంతృప్తి ఉండదు. అంటే చక్కెరలో ఉండే, పాలల్లో ఉండే, డికాక్షన్లో ఉండే, కప్పులో ఉండే, అంటే ఎక్కువ ఎవరు పే చేసినారు? అతనే పే చేసినట్టు కదా. అట్లా నిత్యావసర వస్తువులు వాడకంలో చూసుకున్నప్పుడు వాళ్ళే ఎక్కువ ఉంటారు. తర్వాత పెట్రోలు డీజిల్ మిమ్మల్ని అడుగుతానే ఏమనుకుంటారంటే ఎవరో కొందరికే కదా అని అంటారు. ఇప్పుడు మోటార్ సైకిలో, మోపెడో, ఏదో ఒకటి స్కూటరో ప్రతి ఒక్కరి ఇళ్ళలోనూ ఉన్నాయి. పెట్రోల్ మీద అత్యధికమైన ధర దేశంలో ఏ రాష్ట్రంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అత్యధికమైన ధర. ఎందుకంటే వ్యాట్ మీద తీసుకున్నారు కదా, వ్యాట్ మీద ఎక్కువ వేసినారు. వ్యాట్ మీద ఎక్కువ వేసేసరికి నీకు అత్యధికమైన ధర ఉంటుంది. పక్కన కర్ణాటకలో పోతే తక్కువ ధర ఉంది, తమిళనాడులో పోతే తక్కువ ధర ఉంది, ఇట్లా ఒరిస్సా పోతే తక్కువ ధర ఉంది. ఈ పొరుగు రాష్ట్రాలే కదా.
ఇక పోయినప్పుడు వాళ్ళ ప్రతి ఒక్కరికి కానీ తెలిసిపోతుంది. సంక్షేమ పథకాలే కదా మేమిచ్చాం గొప్ప, కానీ ప్రతి ప్రభుత్వాలు చెప్పుకునే పని నాటివెంద జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనా? ఏడ చేసినా ఏ రాష్ట్రాలు చేసినా మేము చేస్తున్నాం సంక్షేమం గొప్పగా చేస్తున్నామని చెప్పుకుంటుంటారు కదా. తర్వాత మద్యం మీద తీసుకుంటే దేశంలో ఎక్కడా అంత రేట్లు లేవు, ఏ రాష్ట్రంలోనూ కూడా అంత లేవు. కానీ ఆ నాసిరకం సరుకు, నాటు సరుకు ఇచ్చి 50 రూపాయలు ఉన్న చీప్ లిక్కర్ను 200 చేసినారంటే అది దాగేది ఎవరు? పేదవారే. నువ్వు అంటున్న మా తాత ఏమైనాడు, మా అవ్వ ఏమైంది అని అంటే తాత అవ్వలు పోయినారు నాశనం అయ్యి. అంత డబ్బులు ఖర్చు పెడితే ఈయనకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో నుంచి ఇచ్చినవే కాబట్టి అందుకు ఏమంటున్నారు తాత అవ్వలు, ఏమి ఈ చేత తెచ్చా ఈ చేత తీసుకుంటా అని అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుందా? ఉండండి, ఇవి సంక్షేమ పథకాలు ఈయనొక్కడేనా అని మీరు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఈయనొక్కడే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి చోట కూడా, ఇక్కడ తెలంగాణలో కూడా ఏదో పథకాలు చూపించారు, అక్కడ కర్ణాటకలో కూడా పథకాలు చూపించారు. పథకాలు అనేటివి చూపిస్తున్నారు. ఏమైంది అంటే నేను కూడా నేను సంక్షేమ పథకాలకు వ్యతిరేకిని కాదు ఎప్పుడు కూడా. ఎందుకంటే పన్ను అతను చిన్న పేదవాడైనా కానీ మధ్యతరగతి సావుకారుతో పాటు ఆయన ట్యాక్స్ పే చేసినాడు. మధ్యతరగతి కుటుంబీకునికి ధనికునికి ఇబ్బంది లేదు ట్యాక్స్ పే చేసేది. పేదవానికి రెక్క కష్టం చేస్తే కానీ డొక్కాడదు. అటువంటి వాని దగ్గర నువ్వు ట్యాక్స్ వసూలు చేసినప్పుడు వానికి బరువు అవుతుంది కదా. బరువు అయినప్పుడు ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఊతం ఇవ్వాల్సినప్పుడు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సిందే. అవి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ అభివృద్ధిని కాంక్షించేటట్టు ఉండాలి. కేవలము ఇప్పుడు పెట్టే సంక్షేమ పథకాలన్నీ ఓట్ల కోసం పెడతాన్నారు. ఈ పథకం పెడితే ఈ ఓట్లన్నీ నాకు వస్తాయి. ఆయన మాట్లాడుతుండేది కదా, అవ్వాతాతలు అంటే పెన్షన్ ఇచ్చినాను కాబట్టి నాకు ఓట్లు వేయలేదంటే నీ డబ్బు కాదు కదా ఇచ్చింది, అది వాళ్ళ సొత్తు వాళ్ళకి ఇచ్చి నువ్వు ఆ మాదిరి ఆశించడం కూడా తప్పేనంటాను. వాళ్ళకి కలగాల, అయ్యా ఏదో మాకు భూతం ఇచ్చినాడు మేము సాయం చేయాలనేది వాళ్ళకి కలగాలి. ఇప్పుడు ప్రజలందరికీ పన్నులు కట్టేది తెలిసిపోతుంది కాబట్టి మా డబ్బు మాకు ఇస్తా అనుకుని మెహర్బానీ ఏముంది అని అనుకుంటారు. నీవు ఈ సంక్షేమ కార్యక్రమాలు కాదు ఇతర కార్యక్రమాలను కూడా చూస్తాడు. మీ పరిపాలన ఎలా ఉంది, మీ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్టున్నాయి, మీ రేపు నిత్యావసర వస్తువుల ధరలు ఎట్టున్నాయి, ఇవన్నీ మాకు అందుబాటులో ఉన్నాయా, మాకు 10 రూపాయలు మిగులుతుందాయా లేదా, మా కాళ్ళ మీద నిలబడుకోగలని స్తోమత కల్పించినారా అనేది. తర్వాత మొట్టమొదటిది ఆత్మగౌరవం అనేది. మేము ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత జీవనం గడుపుతున్నామా లేదా అనేది. ఇటువంటివన్నీ చూస్తారు. ఈ ఇతర కార్యక్రమాలు చూసి బేరీజు వేసుకున్నప్పుడు ఏదో ఈ కార్యక్రమాలు ఇచ్చినా ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఈయనేమంటే నేను మీకు ఇచ్చినానే మీరు అవ్వాతాతలు ఏమైనారనే మాట అంటే అదే అహంభావం అంటున్నాను. ఇతర కార్యక్రమాలను కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో నీటి రంగం అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి ఇతర రంగాల అభివృద్ధి చూసి ఉండాల్సిందే. తర్వాత పరిపాలన కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నది. నిరంకుశిత పరిపాలన ఎవ్వరూ సహించరు. ఎందుకని అంటే ఆయన ప్రజల్లోకి వెళ్ళేదే తక్కువ, వెళ్ళినా ఏదో కట్టన్లు కట్టి పోతారంట మనుషులు కనపడకుండా. నేను పత్రికల్లో చూసినట్టు. రెండోది ఏమన్నా ఇంటి దగ్గరికి వచ్చిన వారినైనా కలుస్తున్నారంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకే ఇంటర్వ్యూలు లేవు. ఒక ఎమ్మెల్యే ఎన్ని మార్లు కలిసినావయ్యా అనేనండి, నవ్వుతాడు, ఏం జవాబు చెప్పలేదు. అంటే ఎమ్మెల్యేలు ఎంపీలను కలసకుండా ఒంటెత్తు పోకల్లో పరిపాలన సాగిస్తే అది ప్రజలు సహిస్తారా, సహించరు. ఇటువంటివన్నీ కౌంట్ అవుతాయి. ఒక అవాతాతలదే కాదు, ఇవన్నీ కూడా కౌంట్ అయ్యే ఇటువంటి ప్రపంచం వచ్చేదానికి కారణమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఒక 90 లక్షలకు పైచిలుకు లిక్కర్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ ఎఫెక్ట్ కూడా ఈ ఎలక్షన్లో చూపించిందని గత చాలా రోజుల నుంచి మాట్లాడుతారు. మీన్స్ వాళ్ళు అనుకున్న బ్రాండ్స్ ఏవి కూడా మందులు నాసిరకం, మీరు అన్నట్టుగా నాసిరకం మందులు రేట్లు ఎక్కువ, ప్లస్ అసలు బ్రాండ్స్ అన్నీ కూడా ఎత్తేసారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం సరే ప్రభుత్వం మారింది ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా
మంచి బ్రాండ్స్ నాసిరకం మందు తీసేసి ఇప్పుడు మంచి బ్రాండ్ ప్లస్ అది వాళ్ళకి అవైలబిలిటీ వస్తుందా? రెండోది టోటల్గా ఇన్నేళ్ళు 5 ఏళ్ళ నుంచి చూసిన పాలన నుంచి విముక్తై నిజంగానే ఈ రోజన్నా వీళ్ళు అరే ఆనాడు వాళ్ళు అట్లా చేసారు కాబట్టి మనం ఇట్లా చేయము ఈ రకంగా చేస్తామనే ఇమీడియట్లీ చేంజ్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో సూపర్ స్కీమ్స్ అని పెట్టారు 6 సూపర్ స్కీమ్స్ అంటున్నారు. అంటే ఉచిత బస్సు ప్రయాణము, తర్వాత సిలిండర్లు, అవును కాకుండా మిగతాటన్ని పెన్షను. ఆయన పెన్షన్ 2000 నుంచి 2500, 3000, 3500 పెంచుకుంటారు. లాస్ట్ ఇయర్కి వచ్చి 4000 చేసిండు, 4000 చేసినారు. అది 3 నెలలకు చేసినాడు. 3 నెలలది కూడా ఇవ్వలేదు. ఆ 3 నెలలది కలిపి కూడా నేను ఇస్తాను 7000 ఇస్తానని చెప్పి పెన్షన్ పథకం చెప్పినారు. 4000 అయితే పెన్షన్ కంటిన్యూ చేస్తానన్నారు. తర్వాత రైతులకు 7000 ఇస్తాను అనేది 15000 ఇస్తాను అంటున్నాడు. 15000 20. తర్వాత చదువుకునే వారికి ఇంట్లో ఒకరికైనా లిమిట్ చేసినారు. ఈయన ఎంతమందికైనా ఇస్తారని హామీలు ఇచ్చినారు. హామీలు ఇచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకపోతే మాత్రం ఆయన మెగా డిఎస్సి మొదటి సంతకం అది మెగా డిఎస్సి ఇవ్వాలట 4000 మీరు అన్నట్టుగా అది ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ, దివ్యాంగులకు 6000 రూపాయలు, బీసీలకు 50 ఏళ్లకే 4000 పింఛన్లు, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు, యువతకు ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సాధ్యం అవుతాయి. ప్రాక్టికల్గా ఏటా 4 లక్షలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు నెలకు 3000 చొప్పున అభివృద్ధి, చదువుకుంటున్న పిల్లలకు మీరు అన్నట్టుగా ఒక్కొక్కరికి ఎంతమంది ఉంటే అంతమందికి 15000 రూపాయలు. సో ఇవి వాలంటీర్ల గౌరవ వేతనం 5 నుంచి 10,000 రూపాయలకు పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థల నిర్మాణం, ఇసుక ఉచితం, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, ప్రతి ఇంటికి ఉచితం, ఇట్లా చాలా ఉన్నాయి. ఈ భూ హక్కు చట్టము రద్దు, కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ, చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలు ఉంటే 500. అయితే నేనేమంటున్నానంటే సార్ ఇప్పుడు అభివృద్ధి లేదు అని మాట్లాడినాం ఇన్ని రోజులు, దానికంటే ఇప్పుడు ఇవి డబల్గా ఉన్నాయి సంక్షేమ పథకాలు. ఇవి ఇచ్చుకుంటూ రేపు మద్యాన్ని కూడా ఈ నాసిరకం మద్యం తీసేసి మంచి మద్యం పెట్టి ఇవన్నీ ఇచ్చుకుంటూ రోడ్లు డెవలప్ చేసుకుంటూ ఉద్యోగాలు సంవత్సరానికి 4 లక్షలు ఇచ్చుకుంటూ కొత్త కంపెనీలు తెచ్చుకుంటూ ఇవన్నీ నిజంగా సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుందా? అయిపోయిందా మీ ప్రశ్న? ఇప్పుడు నాటు సరుకు అనేది అది వాళ్ళ డిస్టిలరీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ డిస్టిలరీస్ నుంచి పోసినారు. దాంట్లో కూడా మతలబులు ఉండాలండి. ఎందుకంటే 3 లైన్స్ కూడా ఏది కొనేది డిస్టిలరీస్ తయారయ్యేది వారికి సంబంధించిందే, కొనుక్కునేది బ్యూరేజ్ కార్పొరేషన్ వారికి సంబంధించిందే, అమ్మే అవుట్లెట్ ప్రభుత్వానికి సంబంధించి 3 ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నట్టు. నాసిరకం సరుకు అమ్ముతున్నారు అన్నారు. ఇప్పుడు బ్రాండ్ రిలీజ్ చేస్తారు, ఏముంది నష్టం ఏముంది? బ్రాండ్ రిలీజ్ చేస్తే వచ్చే ఆదాయం పోతుంది. ఏ ఆదాయం పోతుంది? పర్సనల్ ఆదాయం పోతుంది, కానీ ప్రభుత్వ ఆదాయం ఏం పోదు కదా. ఇంకా బ్రాండ్లు తక్కువ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో అది చేసేది పెద్ద సమస్య కాదు. తర్వాత మీరు చెప్పినారు ఈ పథకాలు దండకం చదివితే, ఆయన దండకం అంతా చదివితే దానికి రెవెన్యూ కావాలి. ఇప్పుడు ఈయన నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసేదానికే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినారు అని అంటున్నారు. కానీ ఇవన్నీ అమలు చేసేదానికి, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి ఇవి చేస్తారా, చేయగలరా అనేది. అవి చేస్తే మంచి పేరు వస్తుంది, మళ్ళీ మరొక మారు అధికారంలో ఉండేదానికి అవకాశం వస్తుంది. లేదంటే కనుక ఆయన ఈ దినం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థితి వచ్చిందో అదే స్థితి 5 ఏళ్ళ తర్వాత ఆయన చూడాల్సింది వస్తుంది. కాబట్టి ఇవి నెరవేరుస్తారా నెరవేరడం అనేది పక్కన పెడితే, నెరవేర్చితేనే మంచి పేరు వస్తుంది. నెరవేర్చగలరా అనే ప్రశ్నకు సమాధానం దానికి ఆదాయ వనరులను సృష్టించుకోవాలా, ఒకటి ఖర్చులు తగ్గించుకోవాలా, ఆదాయాన్ని పెంచుకోవాలా, మూడోది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఈ సమస్య వస్తుంది. మీరు అడిగిన సమస్య కేంద్ర ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రిని మారుస్తారా, ఈయన్ని మారుస్తారా, ఆయన్ని మారుస్తారా అని మీరు అడిగారు. ఇప్పుడు టాప్ ప్రియారిటీ ఏమిట్లా అంటే ఇవి కార్యక్రమాలు నెరవేర్చుకుంటేనే ఆయనకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు నెరవేర్చుకోవాలంటే
అక్కడ ఎన్డీఏ సహకారం, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి. ఇవన్నీ పన్నుల వల్ల వచ్చే రెవెన్యూ అయితే అది దాన్ని ఏం చేయలేదు. ఎందుకంటే గాడ్గిల్ ఫార్ములా ప్రకారము పన్నులలో నుంచి వచ్చిన ఆదాయంలో 40% తీసి అన్ని రాష్ట్రాలకు గాడ్గిల్ ఫార్ములా ప్రకారం పంచుతారు. కాబట్టి అందులో కేంద్ర ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదు. ఫైనాన్స్ కమిషనే పనిచేస్తుంది. మిగతాటి స్కీములు ఉంటాయి, స్కీములు, గ్రాంట్స్. ఈ స్కీములు, గ్రాంట్స్లో ఎక్కువ నిధులు సేకరించుకోవాల్సింది ఉంటుంది. వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం అయినప్పుడు ఎక్కువ ఇస్తుంటారు కేంద్ర ప్రభుత్వం, ఆ రాష్ట్రాలకు ఎక్కువ ఇస్తుంటారు. అటువంటి నిధులు సేకరించుకోవడము, ఆదాయ వనరులు పెంచుకోవడము, తర్వాత ఈ పన్నులను సక్రమంగా వసూలు చేయడం అరికట్టుకోవడము, ఇటువంటివన్నీ చేసి అవి నెరవేరితేనే మంచి పేరు ఉంటుంది, లేకుంటే చెడ్డ పేరు వస్తుంది. కానీ చేస్తారా చేయరా అంటే ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాల్సింది ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనకు ఒక ఊతపదం అనేలాగా అయిపోయింది. ఏంటిది? ప్రత్యేక హోదా. అంటే దాన్ని కరెక్ట్గా రాజకీయాల కోసం వాడుతారు. ప్రత్యేక హోదా కావచ్చు, విభజన చట్టంలోని హామీలు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి ఇప్పుడు అమరావతిలోనే రాజధాని, మీరు ప్రత్యేక రాయలసీమ కోసం ఇలాంటి వాళ్ళు ఇంకా కొట్లాడుతున్నారు, మాకు ఏదో ఒకటి వేయండి రా బాబు, మా బతుకు మేము బతుకుతాం మా రాష్ట్రం అన్నట్టుగా. ఇప్పుడు ప్రత్యేక హోదాకు మొన్న వాళ్ళే ఉన్నారు ఎన్డీఏ, ఇప్పుడు వీళ్ళే వస్తున్నారు కదా. ఆయన బాగానే ఉన్నాడు ఎన్డీఏతో, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈయన ఆల్రెడీ అంటే ఈయన అలయన్స్లో ఉన్నాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా పాసిబిలిటీ ఉంటుందా? అడిగి వీళ్ళు ఎందుకంటే మంచి సంఖ్య ఉంది ఎంపీలు, అడిగి ఇప్పుడు నెరవేర్చుకునే ఉందా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు, మీరు ఆల్రెడీ ప్రత్యేక రాష్ట్రం కోసం మీరు ఇది చేస్తారు, లేదంటే మీకు కావాల్సిన వనరుల కోసం మీరు అడుగుతున్నారు. మళ్ళీ ఇంతకుముందు మొన్నటిదాకా 3 రాజధానులు అంటే ఇప్పుడు ఒకటే రాజధాని అమరావతి అవుతుంది. 2 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో, ఏం చెప్తారు? 2 సపరేట్ ప్రశ్నలు. సపరేట్. ఫస్ట్ అయితే ఇది ఈ ప్రత్యేక హోదా అడుగుతున్నారు కదా. ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు నేను రాజ్యసభ మెంబర్ ఏం పొద్దుపోక అడుగుతున్నారా అని నేను కొలీగ్స్ను. అది వచ్చేదా చచ్చేదా? అదే మీరేదో ఆ వెంకయ్య నాయుడు గారు లేచి ఏదో అడిగినారు, ఆయన ఏదో చూసుకోకుండా నోటి మాట చెప్పినారు. బిల్లులో ఏం పెట్టలేదు. అది ఇంతవరకు బిల్లులో లేదు, ఎక్కడా లేదు, బిల్లులో లేదు. ప్రత్యేక విభజన చట్టంలో అయితే మాత్రం ప్రత్యేక హోదా ఇస్తామని ఎక్కడా లేదు. అది పార్లమెంట్లో ఇచ్చిన, ప్రధానమంత్రి ఇచ్చిన హామీనే. అవి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే అయ్యే పని కూడా కాదు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు బార్డర్ స్టేట్లు, అంటే ఇతర దేశాలకు సరిహద్దుల్లో ఉన్న చిన్న చిన్న రాష్ట్రాలు. అవి చాలా చిన్న రాష్ట్రాలండి. ఆ చిన్న రాష్ట్రాల్లో వాళ్ళ ఆదాయం వాళ్ళకున్న 100 కోట్లు అంటే ఒక 150 కోట్లు ఇస్తే వాళ్ళకు బ్రహ్మాండం. అందువల్ల అటువంటి రాష్ట్రాలకు ఇస్తున్నారు. అవి కూడా అయిపోయిన రాష్ట్రాలకు తీసేస్తూ వస్తున్నారు ఒకటొకటే. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా అయిపోవచ్చినాయి. ఇంకా మళ్ళీ పునరుద్ధరించే పరిస్థితి లేదు, కొత్త రాష్ట్రాలకు ఇవ్వటం లేదు. కాబట్టి అది అయిపోయిన అంశం. దాని గురించి ఈయన పోయి అడిగినా ఆడ ఇచ్చేవాళ్ళు లేరు. ఈయన అడిగి అది ఒకటి ఏదో దాన్ని మళ్ళీ లేవనెత్తి తలకు బుద్ధ పూసుకోవడం అంటారు దాన్ని. స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఇవ్వాలని పోయి కండిషన్ పెట్టి అడిగినాడనుకో, నెత్తి మీద బురద జల్లుకోవడం తప్పని అంతకు మించి ఏం జరగదు. దాని కథ సమసిపోయింది, అయిపోయిన అంశం అది. ఓకే. ఇప్పుడు రాజధాని మళ్ళీ అమరావతి, అది ఎట్లయినా తగాదానే. ఇప్పుడు ఆయన రాజధాని పెట్టేటప్పుడే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని పెట్టేటప్పుడు శివరామకృష్ణ కమిటీ రిపోర్టును, సిఫారసులను ఆయన కొంచెం విలువనివ్వాల్సిందే. విలువనీయకుండా పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టేసి ఒంటెత్తు పోకడలో అక్కడ అమరావతిని ప్రకటించినారు. ప్రకటించినప్పుడే మేమంతా నిరసన ప్రకటించినాం. అది కాదని నగ్న సత్యం. అది మాకు కూడా సమానం ఇవ్వాలి కదా. ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని కర్నూలు ఉన్నది. కర్నూలు ఉన్నప్పుడు కర్నూలు సమైక్య రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధాని త్యాగం చేసి హైదరాబాద్కు తీసుకొచ్చినారు. మళ్ళీ అదే రాష్ట్రం విడిపోయినప్పుడు రాయలసీమను ప్రాధాన్యతను గుర్తించుకోవాలి కదా. గుర్తించుకొని ఒకవేళ అమరావతిలో రాజధాని పెడతా అన్నా కానీ కొన్ని అంశాలను అక్కడ పెట్టిండాల్సింది. పెట్టకుండా ఒకటే చోట పెట్టుకుంటే ఆయన చెప్పింది ఏమిటి, ఎక్కడ వేకెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ పెట్టమని. ఎక్కడ వేకెంట్ ల్యాండ్ ఉంది? దొనకొండలో ఉంది. దొనకొండ ఏమి అమరావతికి దొనకొండకు ఏమన్నా వేల కిలోమీటర్ల దూరం ఉందా? ఒక 50 కిలోమీటర్లు
ఏది ఉత్తరాంధ్ర వారికి ఒక 50 కిలోమీటర్లు దూరం అయితే అవుతుంది. ఇంకా కృష్ణా గుంటూరు వాళ్ళకు పక్కనే కదా ఉండేది, ప్రకాశం జిల్లాలోనే ఉండేది ఇది. తర్వాత నెల్లూరులోకి అదే ఉండేది. పెడతలేరు, మళ్ళీ రాజధాని ఇప్పుడు అమరావతి పెట్టిండాల్సింది. పెట్టకుండా ఒంటెత్తిపోకల్లో ఏదో ప్రాంతీయ అభిమానం అనుకో, భూములు అనుకో, ఇంకోటి అనుకోండి, ఏదన్నా అనుకోండి, అడవి తీసిపోయి పెట్టేప్పుడు దాని మీద నిరసన అయితే వచ్చింది కదా. మళ్ళీ అట్నే అనుకుంటే మళ్ళీ అదే నిరసన ఉంటుంది, తప్పకుండా ఉండదు. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు స్వాగతిస్తలేరా? ఎవరు అమరావతిలో పెట్టేదానికి స్వాగతిస్తానా? నా జన్మలో నేను చెప్పను. నేను వేకెంట్ ల్యాండ్ ఉంటే ఎక్కడైనా పెట్టండి, అందరికీ అనుకూలమైన ప్రాంతంలో పెట్టండి అని మళ్ళీ మొదటి నుంచి చెప్తాను. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. అది ఆయన ఆలోచన చేసుకోవాల్సిన విషయం. పెట్టేది పెద్ద విశేషం కాదు, కానీ రాష్ట్రానికి రాజధాని అని ఉండాల్సిందే. రాజధాని అందరికీ అమికబుల్గా ఉన్న చోట పెట్టుకోవడం మంచిది, ఉత్తమము. ఒంటెత్తిపోకల్లో పోతే దెబ్బ తగులుతుంది, మళ్ళీ ఎలక్షన్. సో మీరు మళ్ళా అప్పట్లో ఫైట్ చేసి మీరేమో ప్రత్యేక రాయలసీమనో లేకపోతే మాదేదో ఇవ్వండి అని మీరు కొట్లాడదామనుకున్నారు. ఆ మధ్యలో కోవిడ్ వచ్చింది, తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ కొత్త గవర్నమెంట్, ఇప్పుడు మళ్ళీ కూటమి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఈ నేపథ్యంలో మీ దానికోసం మళ్ళీ మీరు ఫైట్. ఇప్పుడు రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అని అంటే తప్పకుండా మాట్లాడతాము అంటాం. ఇంకేముంది, అమరావతిని అమరావతిలో పెడితే అమరావతి అంటేనే కాదు, ఏమొస్తుందో రానిలేండి చూద్దాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ వచ్చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి 21 సీట్లు సాధించిండు. మీరు మొదటి నుంచి కూడా మీరు మాట్లాడారు, జనసేన కలవడం వల్లనే టీడీపీకి బాగా ప్లస్ అయింది అనేసి. సరే, బీజేపీ వల్ల పెద్ద ప్లస్ ఏం లేదు, వాళ్ళకే ప్లస్ అయింది అనేసి. అయితే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఈయనకే వచ్చింది, జనసేనకు వచ్చింది. అంటే ఈయనకు లేదు కదా, ఇక్కడ ఉన్న వైసీపీకి ఏం 11 వచ్చా, కాంగ్రెస్ అంటే ఖాతానే తెరవలేదు. ఈ నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్లో కూడా ఒకటే మాట చెప్పిండు, నేను అంటే కొంచెం ఆయన ఇంపార్టెన్సీని ఎక్కువ తీసుకొని ఈ దాంట్లో దేశంలోనే 100కు 100 సాధించింది. మీన్స్ 21 పోటీ చేస్తే మేము 21 గెలిచినాము కాబట్టి 100కు 100 సాధించినట్టు. కాకపోతే ఇప్పుడే ఎక్కువ బాధ్యత పెరిగింది, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చక ఉంటే మాత్రం ఊరుకునే సమస్య లేదు, మేము ప్రజల తరపునే ఉంటామని అంటున్నారు. ఒకవేళ జరగని పక్షంలో ఈ 5 ఏళ్ల పాటు ఆ కూటమితోనే కలిసి ఉండే అవకాశం ఉంటుందా? ఇది 5 సంవత్సరాలు మీరు ఈ దినం ఐపాత్రికలకు ప్రశ్న వేస్తుంది. ఇప్పటికైతే నేను ఏ రోజైతే అతను జైలుకి వెళ్ళి బాలకృష్ణ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి బయటకు వచ్చి ప్రకటించినారు. ఆ తర్వాత నేనే చెప్పాను, ఇంకా కూటమి జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే అది ఇబ్బందికర పరిస్థితే వైఎస్ఆర్సీపీకి అని ఆ దినమే చెప్పేసినాను. ఆ దినం నుంచి కూడా నేను ఈ దినం వరకు కూడా అదే స్టాండ్లో ఉన్నాను. నిన్న గెలుపులో నిజంగా చెప్తే ఆయన హీరో అని చెప్పాలి. ఎందుకు అని అంటే కూటమిని ఏర్పాటు చేయటంలో అయితేనేమి, ఏది తెలుగుదేశం జనసేన కూటమిని ఏర్పాటు చేయడంలో 4 సీట్లు ఎక్కువ ఇచ్చినారా తక్కువ ఇచ్చినారా అని అనుకోకుండా 21 సీట్ ఇచ్చినా కానీ 21 సీటుకు సర్దుకొని పోవడం అనేది అతని మ్యాగ్నానిమిటీని సూచిస్తుంది. ఇంకొక 4-5 సీట్లు, ఆయా 24 సీట్లు ఇచ్చి నీ దాంట్లోనూ 3 సీట్లు బీజేపీకి అని చెప్పడము అది చంద్రబాబు నాయుడు పిసినారితనాన్ని సూచిస్తుంది. అయినా ఆయన సర్దుకొని పోయినాడు. 21 సీట్లు ఇచ్చినా సర్దుకొని పోయినాడు. తర్వాత అందులో నుంచి 3 సీట్లు 24 నుంచి 3 ఇచ్చి 21 సర్దుకున్నాడు కదా. 3 సీట్లు బీజేపీకి ఇచ్చి ఒక కూటమిగా ఉండాలని కూటమి ఏర్పాటు అయ్యేదానికి అవకాశం కల్పించినారు. కూటమి వల్ల బీజేపీ వల్ల ఓట్లు పెరిగినాయంటే పెరిగిన మాట వాస్తవం లేదు. వీళ్ళ వల్లనే బీజేపీకి సీట్లు పెరిగినాయి. కాకపోతే పోల్ మేనేజ్మెంట్లో ఇక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇబ్బందులు పాలు చేయకుండా ప్రశాంత వాతావరణంలో న్యూట్రల్గా పోలింగ్ జరిగేదానికి నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేదానికి కూటమిలో పోయిందాన అవకాశం ఏర్పడింది కూటమికి. అంటే అది తెలుగుదేశానికి లాభమే కదా. ఏ విధంగా చూసినా ఆయన త్యాగం చేసినట్టే. సీట్లు ఇవ్వటంలో అయితేనేమి, కూటమిని ఏర్పాటు చేయటంలో అయితేనేమి, వైఎస్ఆర్సీపీ ఓటు వ్యతిరేకమైన ఓటు చీలకుండా చూస్తాననే మాట మీద కట్టుబడి తనకు నష్టము జరిగినా కాస్త కూస్తో సాక్రిఫైస్ చేసినాడు. కాబట్టి చేసిన దానివల్ల నీకు అటు కాపు సామాజిక వర్గం నుంచే కాకుండా
ఇటు రాయలసీమలోని బలిజ సామాజిక వర్గం అయితేనేమి, తూర్పు కాపులు అయితేనేమి, ఒంటరి తుంటరి వాళ్ళు మొత్తం అంతా గ్రూప్ అంతా చేసిన దానివల్ల ఈ ప్రభంజనం వచ్చింది అంటాను. ఈ దినం ప్రభంజనం వచ్చింది, ఎవరు ఊహించినంత అత్యధిక మెజారిటీ కూటమికి వచ్చిందంటే అది వాళ్ళందరూ నిబద్ధతతో కలిసిమెలిసి చేయటం వల్ల సామాజిక వర్గం కలిసిమెలిసి చేయటం వల్లనే ఈ కూటమికి ఈ విజయానికి సోపానమైంది. కాబట్టి ఆయనకు కూడా అంటే హామీలు ఇచ్చాము, అమలు చేయాలా, అమలు చేసేది నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పినాను అనుకోండి. అది కట్టుబాటే కదా. ఒక తూరి మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు బీజేపీ అయితే కలవలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం చర్చించుకునే ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేసినారు. రిలీజ్ చేసినప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయాలనే దాంట్లో దానికి బాధ్యత వస్తుంది కాబట్టి ఆ బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇంప్లిమెంట్ చేయించడంలో నేను ప్రయత్నం నా వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నది దాన్ని నేను తప్పలు పట్టాను. దాన్ని బట్టి రేపు విడిపోతారేమో అని నేను చెప్పలేనులేండి. ఇది చేస్తే ఆయన కూడా ఈయనకు తగు గౌరవం ఇచ్చి తగు ప్రాముఖ్యతనిచ్చి సముచిత స్థానం ఇచ్చి నిలుపుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద ఉంది. ఆ ప్రోగ్రాంలన్నీ ఇంప్లిమెంట్ చేస్తేనే నెక్స్ట్ ప్రజల ముందుకు పోగలరని ముందే చెప్పాను కదా. ఓకే, ఇంకొకటి అవినాష్ రెడ్డి విషయానికి వస్తే రాష్ట్రం అంతా కూడా ఒక విధంగా కూటమి స్వీప్ చేసుకొని పోయింది. రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. జస్ట్ 11 సీట్లకు పరిమితమైనారు. అందులో వచ్చిన 4 ఎంపీ సీట్లలో అవినాష్ రెడ్డికి ఓటు వేయొద్దని అక్కా చెల్లెలు అంటే వైఎస్ వివేక హత్య విషయంలో కొంగులు పట్టుకొని అడిగారు. కనీసం ప్రజాస్వామ్యాన్ని బతికించండి, హంతకులను పంపించొద్దు అనేసి అంతగా అయినప్పటికీ కూడా ఈ వేవులో కూడా నెగిటివ్ గాలి వీస్తున్న నేపథ్యంలో కూడా అవినాష్ రెడ్డి గెలవడాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళకు పులివెందుల్లో నియోజకవర్గంలో దాదాపు 30,000 వచ్చినాయి అనుకుంటా మెజారిటీ. తర్వాత వైఎస్ఆర్సీపీకి 60 చిల్లర మెజారిటీ, 60,000 వచ్చినాయి ఒక చోట మెజారిటీ. తర్వాత వైఎస్ఆర్సీపీకి అభ్యర్థులు వచ్చినారు. 7 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు ఏదో కొన్ని వేలతో ఓడిపోయి ఉండొచ్చు. ఓడిపోయినప్పుడు ఆ ఓటంతా ఆయనకి వేస్తారు కదా. వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళంతా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అనుకుంటే క్రాస్ ఓటింగ్ ఏం జరగలే. అందరూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి వేసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ మెంబర్ కూడా వేస్తున్నారు. తెలుగుదేశం నుంచి ఏమన్నా క్రాస్ ఓటింగ్ వస్తుందేమో అనుకుంటారు. అది కూడా జరిగినట్లేదు. ఏంటంటే తెలుగుదేశం అభ్యర్థులేమో ఉన్నారు, స్ట్రాంగ్ అభ్యర్థులే కూడా గెలిచినారు 6 మంది. 6 మంది కాదు, ఇక్కడ 4 వెళ్ళండి. మైదుకూరు, కమలాపురము, కడప, ప్రొద్దుటూరు ఇవి పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. వీళ్ళు గెలిచిన తెలుగుదేశం కూటమి తరపున ఎన్డీఏ కూటమి తరపున నిలబడిన అభ్యర్థులు కూటమి వాళ్ళు ఎమ్మెల్యేకి వేసిన వాళ్ళు ఎంపీకి కూడా కూటమికి వేసినారు. ఎందుకంటే భూపేశ్ రెడ్డి కొత్త, ఆయన జమ్మన్మడుగు అయితే బాగా తిరిగినాడు, ప్రచారం చేసుకున్నాడు. ఒకవేళ తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడింటే ఈ దినం ఫలితాలను బట్టి ఆయన ఖచ్చితంగా గెలిచిండేవాడు అక్కడ. కానీ వాళ్ళ ఇంట్లో సంబంధాల వల్ల అతన్ని ఎంపీకి పంపించినారు. ఎంపీ ఏమంటే ఎటు రాదు కదా అనే అభిప్రాయంతోనే అక్కడికి పంపించడం జరిగింది. కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్న ఓటర్లు ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థికి వేసినారు, షర్మిలకి వేయలేదు. మేము క్రాస్ ఓటింగ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అటువంటిది క్రాస్ ఓటింగ్ జరగకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి వేసినప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థి 2nd ప్లేస్లో వచ్చినారు. అంటే ఇంతకుముందు 4 లక్షలు ఉండండి, ఇంతకుముందు 4 లక్షలు వచ్చిన మెజారిటీని 60,000కు అంటే కూటమి బాగానే పనిచేసినట్టు కదా. ఇంక పోతే ఈ షర్మిల గారికి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడింది. కాంగ్రెస్ పార్టీ అచేతనంగా ఉన్నది, ఏమీ లేదు. ఆమె అధ్యక్షుడు అయినాకనే కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ ఏదో పేరు వినపడుతుంది. అక్కడ అభ్యర్థులను కూడా నిలుపుకున్నది. 7 నియోజకవర్గాలకు అభ్యర్థులు నిలుపుకునేది. కానీ వాళ్ళు బలహీనమైన అభ్యర్థులు. ఓటర్ను మొబిలైజ్ చేసే శక్తి కానీ, ఓటర్ను కన్విన్స్ శక్తి కానీ, ఓటర్ను పోలింగ్ బూత్కి తీసుకొచ్చే శక్తి కానీ లేదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు రాజకీయం చేసినారు. అవాతాతంది కాదు ఇక్కడ. ఎంత ఎక్కడికి చేసిన దిగజార్చినారంటే ఆంధ్రప్రదేశ్ను లాస్ట్ టైం 1000 రూపాయలు పెట్టినారు.
అంటే 1000 రూపాయలు నా దగ్గర ఉంది, నేను కొనుక్కోవచ్చును అనుకున్నాడు. ఇప్పుడు 2000 చేసినాడు. అంటే డబ్బుతో ఓటు కొని నేను గెలవాలనే ధ్యేయమే. అయితే ప్రజలు బాగా బుద్ధి చెప్పినారు అనుకోండి, 2000 ఇచ్చినా కానీ ఓడించినారు. అందువల్ల ఆయన చేసిన నిర్వాహకం వల్ల ఈమె డబ్బు పంచలేకపోయింది. అవతల తెలుగుదేశం వాళ్ళు 2000 పంచినారు, యువతల వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2000 పంచినారు ఆ నియోజకవర్గాల్లో ప్రతి చోట. ఈమె ఏమి లేదు, ఒట్టి చేత దండం పెట్టడం ఒకటైతేనేమి, పార్టీకి సరైన నియోజకవర్గాల్లో నాయకులు లేకపోవటం అయితేనేమి, అది దీనివల్ల కొంచెం సెట్ బ్యాక్ అయిందనుకోండి. అయినా కానీ ఆడికి 1,00,000 పైన ఓటు సంపాదించిందంటే నిజంగా ఆ సింపతి వల్లనే ఆ ఓట్లు వచ్చినాయి అని అంటాను. ఓకే, ఇన్ని రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకు జైలుకు పోకుండా కాపాడుకుంటూ వచ్చాడు అవినాష్ రెడ్డిని అనేసి దాదాపుగా మనం ఈ 5 ఏళ్ల నుంచి అదే మాటలు వింటూ ఉన్నాం. ఎంక్వైరీలు జరుగుతున్నాయి, ఆగుతుంది, ఎంక్వైరీలు జరుగుతుంది, ఆగుతుంది, వాళ్ళు ఒక వర్షన్ చెప్పారు, వీళ్ళు ఒక వర్షన్ చెప్పారు. సునీత నానా ప్రయత్నం చేసింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి, అవ్వలేదు. ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పటికైనా కూడా వివేకానంద రెడ్డిని ఎవరు చంపారనే విషయాన్ని బయటకు వస్తుందా? ఇప్పుడు వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అనే విషయం, న్యాయం జరగాలనేది వివేకానంద రెడ్డి గారి కూతురు ఎక్కిన గడప దిగిన గడప చేసింది. కోర్టుకు వెళ్ళింది ఏం చిన్న పోరాటం కాదు, పెద్ద పోరాటమే చేసింది. అది మీకు ఎట్ట కనపడుతుందో నాకు తెలియదు కానీ ఎక్కిన గడప దిగిన గడప అని అంటే అది అరక తినే వాళ్ళు చేసే పని లేదు. లేదు అంటే ఆ న్యాయం కోసం, నేను చెప్పేది న్యాయం కోసము ఆమె చేసిన పోరాటం అయితే చిన్న విషయం కాదు. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దానా ఎన్ని రకాల పిటిషన్లు పోవాలంటే అది తలకు మించిన భారం. అయినా కానీ పట్టు వదలని విక్రమార్కునిలా ఆమె ప్రయత్నం అయితే ఆమె చేసింది. ఇప్పుడు సిబిఐ ఒక స్థాయికి ఎంక్వైరీకి వచ్చింది. స్థానికంగా ప్రభుత్వము సిబిఐ ఆఫీసర్ మీదనే కేసు పెట్టినారు. అంటే స్థానిక ప్రభుత్వం వాళ్ళకి సహకరించడం లేదు, సిబిఐకి సహకరించిన కాడికి వాళ్ళు ఏదో ఒక ప్రైమరీ ఛార్జ్షీట్ వేసినారు. ఇప్పుడు కొంచెం వేగవంతం చేయొచ్చు. రెండోది కేసుల విచారణ, కోర్టులో కేసుల విచారణ ఉంది, అవి కూడా వాయిదాలు పడుతున్నాయి. అంటే 2 కారణాలు కావచ్చు. ఒకటి, ఈయన ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల, నేను ముఖ్యమంత్రిని కాబట్టి పరిపాలనలో నా అవసరాలు ఉన్నాయి కాబట్టి నాకు వాయిదా ఇవ్వండి అని అడగడము. ఒక ముఖ్యమంత్రిని ఏ కోర్టు కూడా శాసించి నువ్వు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని అనలేరు. ఆ కారణాలు అయితేనేమి, అందరూ అనుకున్నట్టు పైనుంచి ఒత్తిడి లేనందువల్ల, పైనుంచి ఆదేశాలు ఉన్నందువల్ల ముందుకు సాగడం లేదనేది ఒక అపవాదు కూడా ఉంది. ఇప్పుడు అటువంటి ఒత్తిడి అంటే లేకుండా పోతుంది కదా. 2, సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించేదానికి అవకాశం వస్తుంది, కోర్టులు కూడా స్వతంత్రంగా వ్యవహరించేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి పెరగచ్చు, స్పీడ్ పెరగచ్చు, నేను కాదనడం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి చివరిలో ఒక మాట అన్నాడు, నా మీద మళ్ళీ ఎన్నో ఎదుర్కొన్నాను, మళ్ళీ నా మీద మీన్స్ నా మీద ప్రతీకార చర్యలు వాళ్ళు పాల్పడుతుండొచ్చు, నేను దానికి రెడీగానే ఉన్నాను, వీఆర్ ఫేస్ ఇట్ అన్నట్టుగా ఆయన ఉన్నాడు, మేము ఫేస్ చేస్తాము అన్నట్టుగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు ఆయన కూడా బెయిల్ మీద ఆయన అటెండ్ అవ్వకుండా వాయిదాలకు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, జైలుకు పోయే అవకాశం? అరెస్ట్ అయిపోయినాడు కదా, అయిపోయినాడు, బెయిల్ మీద వచ్చినాడు కదా, మళ్ళీ బెయిల్ కేసులు విచారణ జరుగుతుంది. కేసుల విచారణ ఇప్పుడు పదవిలో లేడు కాబట్టి వాయిదాలకు హాజరు కావాల్సింది వస్తుంది. కేసుల విచారణ స్పీడ్ పెరగచ్చు అంట, అది ప్రభుత్వ జోక్యం కాదు. ఇంతకుముందంటే ముఖ్యమంత్రిని కాబట్టి నేను విచారణకు రాలేనని వాయిదాలు తీసుకోండొచ్చు. జడ్జిలు కూడా ముఖ్యమంత్రి కాబట్టి ఒత్తిడి చేసి రమ్మని లేదు కాబట్టి అది విచారణ లేట్ అయ్యిండొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి విచారణ వాళ్ళు వేసిన తేదీకి వెళ్లాల్సింది వస్తుంది కాబట్టి విచారణ పోయినప్పుడు వేగవంతం అవుతాయి కేసులు. అవి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరు ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు, అవి ముందు నుంచి ఉన్న కేసులే అయిపోయి. ఇంతకుముందు సిబిఐ విచారణ జరిగినాయి, ఈడీ విచారణ జరిగింది, దాని మీద ఛార్జ్షీట్లు వేసినారు, కోర్టు విచారణలో ఉన్నాయి. కోర్టు విచారణలో ఇప్పుడు జాప్యం చేసేదానికి ఉండదు, అవి స్పీడప్ అవుతాయి. అవి ఒకరు కక్షపూరితంగా చేసినది కాదు కదా అది ఆ సమస్య. రేపొద్దున అంటే వేరే సమస్యలు మరి అవి కక్షపూరితమనాలను ఇప్పుడు చాలా విషయాలు జరిగింటాయి.
మద్యంలోనే కుంభకోణం ఒకటి ఉంది, ఇసుకలో ఒక కుంభకోణం ఉంది. ఇటువంటి ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయినాక ఫోన్ ట్యాపింగ్ అని ఒకటి వచ్చా, గొర్రెలు పంచే దాంట్లో కూడా కుంభకోణం జరిగిందని వచ్చినాయి, గొర్రెల పంపిణీలో కూడా. ఇటువంటివన్నీ రావచ్చు. నేను అటువంటి సమస్యలు వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు కదా, నేను తెలియదు కదా. ప్రభుత్వంలో రేపు పొద్దున్న పరిపాలనలోకి వచ్చినప్పుడు ఈ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ అన్నాక డిపార్ట్మెంట్లో కొందరు ఆఫీసర్లు సహకరించండొచ్చు, చేసిండొచ్చు. కొందరు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా ప్రభుత్వానికి. ఎట్లాగో వచ్చినాం కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్, మీరు కూడా హోమ్ మినిస్టర్గా చేశారు. ఫోన్ ట్యాపింగ్ మీరు ఇట్లాగ వచ్చారు, ఇలాగ వస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో కూడా బయటపడుతుంది. రేపు ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు నిజంగానే చెయ్యరా, అవసరాన్ని బట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అనేది, అంటే మీన్స్ ఏమంటారు, రాజకీయంగా ఫోన్ ట్యాపింగ్ చేసేదానికి లేదు, రాజకీయంగా ఫోన్ ట్యాపింగ్ చేసేదానికి లేదు, ఏ చట్టం లేదు. నేనేదన్నా రాజకీయ నాయకుడిని తప్పు చేసింటే అప్పుడు పై అధికారుల పర్మిషన్ తీసుకొని నా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. నేను దొంగతనాలే చేస్తున్నాను అనుకోండి, నా ఫోన్ ట్యాప్, నేను మంత్రిని దొంగతనాలు చేసినా నువ్వు ట్యాప్ చేయకూడదని లేదు. నేరం చేసినప్పుడు నేరం చేసిన వ్యక్తికి ఫోన్ ట్యాప్ చేయొచ్చు. కానీ ఆ సంస్థను ఏర్పాటు చేసింది ఏమిటంటే, నేను హోంమంత్రిగా ఉన్నాను కాబట్టి ఆ సంస్థను ఎందుకు ఏర్పాటు చేసినారంటే ఎస్ఐబి అని ఒక సంస్థను ఏర్పాటు చేసినారు, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరోని. ఇంకోటి ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది రాజకీయంగా కానీ పరిపాలనలో ఉన్న అస్తవ్యస్తాలు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ అవన్నీ ముఖ్యమంత్రికి విషయం సేకరించి ముఖ్యమంత్రికి కానీ హోంమంత్రికి పంపించేదానికి ఐజీ విభాగం అని, ఇంటెలిజెన్స్ విభాగం అని ఉంటుంది. అది వారు చేయాల్సిన పని. ఇది చేయాల్సిన పని ఎస్ఐబి చేయాల్సిన పని ఏమిటంటే ఎక్స్ట్రీమిస్టులకు సంబంధించి వారి మూమెంట్స్, వారు చేయబోయే సంఘటనలకు ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలనే దానికి సలహాలు, సంప్రదింపులు, విషయ సేకరణ కోసం అది పెట్టింది. ఎక్స్ట్రీమిజం అరికట్టడానికి పెట్టిన వింగ్ అది. దాన్ని ఈయన రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నాడు. అంటే రాజకీయ ప్రత్యర్థులు ఎవరుంటారో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నారు. తర్వాత వాళ్ళు ఎన్నికల్లో డబ్బులు, నువ్వు డబ్బులు పంచలేదా, టీఆర్ఎస్ డబ్బులు పంచలేదా, వైఎస్ఆర్సీపీ డబ్బులు పంచడం లేదా, ఇక ఏదో పెద్ద నీతివంతులు గాంధీ మహాత్ములు అయినట్టు ఆ డబ్బు పంచేదాన్ని ఇతర ప్రత్యర్థి రాజకీయ పార్టీల అభ్యర్థులు డబ్బులు పంచుతుంటే వాళ్ళ అది విషయం సేకరించి పోలీసులు పట్టించిన దాఖలాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఈ మునుగోడులో కానీ చాలా చోట్ల జరిగినాయి, నల్గొండలో కానీ జరిగినాయి. వాళ్ళే ఒప్పుకుంటున్నారు, నేను చెప్పేది కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రైట్స్ ఉండవా ఎలక్షన్స్ అప్పుడు? పోలీస్ డిపార్ట్మెంట్స్కి అంటే హోంశాఖకి ఈ ఎలక్షన్స్ అప్పుడు నిజంగానే ఈ డబ్బులు పంచి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు అనే డౌట్ వచ్చినప్పుడు అవి ట్యాప్ చేసే అవకాశం లేదు. ఈ విభాగమే ఆ పనికి కాదు. ఈ విభాగం ఉండేది ఎక్స్ట్రీమిజం ఉండే సంబంధించిన విభాగం. అది మీ టీఆర్ఎస్లో డబ్బులు పంపించింటే టీఆర్ఎస్లో డబ్బులు పట్టుకుంటే ఎవరివైనా కావచ్చు, నేను అనేది ఎవరివైనా మళ్ళీ జనరలైజ్ చేసేట పట్టుకునేది ప్రత్యర్థులు కావాల్సిగా పట్టుకున్నామని వాళ్ళు నేర అంగీకార చేసిన తర్వాత కూడా మరి ఆ మాట మాట్లాడితేట మేము ప్రత్యర్థులు పార్టీలు డబ్బులు మూవ్మెంట్ చేయకుండా కస్టడీ చేసినామని, తర్వాత డ్రామా ఏది పార్టీలు మార్పిడి చేసేదానికి ఒక డ్రామా క్రియేట్ చేసి ఒక డ్రామా చేయించినామని వాళ్ళు ఒప్పుకున్నారు, అంగీకారం నేర అంగీకారం చేసినాక దాంట్లో ప్రశ్న ఏముంది, అవన్నీ తప్పులు చేయకూడదు. ఆ డిపార్ట్మెంటు ఆ పని చేయకూడదు. ఆ పని చేయడంలో కూడా మళ్ళీ అన్నీ స్థాయి మించి చేసినారు. అది తప్పేది, అది చేయకూడదు. ఓకే, ఇప్పుడు సరే గవర్నమెంట్ వచ్చింది, కూటమి గెలిచింది. ఈ క్యాబినెట్ సర్దుబాట్ల విషయంలో కూడా ఇప్పుడు ఇక్కడ బీజేపీకి సర్దాలేమో, జనసేనకి సర్దాలే, ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళకి ఈ రకంగా కొంచెం క్లిష్టతరమైన సమస్యగా ఉంటుందా ఈ క్యాబినెట్ సర్దడం? అది మీకెందుకు అనుమానం వచ్చింది? క్లిష్టతరం ఉంటుందా అంటున్నాను. జనరల్ ఏముంటుంది, ఇచ్చుకుంటే ఏదో మాట్లాడుకుంటారు, సర్దుబాటు చేసుకుంటారు. బద్దిలో ఉన్నంత భయన్న గోకినంత అని రాయలసీమలో ఒక సామెత ఉంది. పవన్ కళ్యాణ్ గేమ్ ఇవ్వచ్చు. బద్దిలో ఉన్నంత భయన్న గోకినంత, అంటే భయన్న అంటే వ్యక్తి. బద్దిలో ఎంత ఉందో అంత తీయగలడు కానీ అంతకంటే ఎక్కువ తీయలేడు కదా.
అట్లా క్యాబినెట్ అంటే 30 స్థానాల కంటే ఎక్కువ ఇచ్చేదానికి లేదు. ఇంకా కాకపోతే ఇంకొక 4 స్థానాలు ఎక్కువ ఇవ్వచ్చు. ఆ 35 స్థానాల్లోనే అందరికీ సర్దుబాటు చేయాల్సిందే. ఉండేది ఇవి సర్దుబాటు చేసుకోమంటారు. ఇప్పుడు 175 సీట్లలో ఉండేది 175 సర్దుకున్నారా? 175 సర్దుకున్నారు కదా, ఒకరు ఎక్కువ తక్కువ ఏదో ఇచ్చుకొని కిందికో మీదకో గెలవాలనేది ఏం పెట్టుకున్నారు, సర్దుబాటు చేసుకున్నారు, గెలిచి వచ్చినారు. రేపు మంత్రుల కాడ కూడా ఏదో ఒకటి అలా సర్దుబాటు చేసుకుంటారు. మాకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది అడుగుతున్నారు ఆయన చెప్పుకుంటాడు. మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది తీసుకొని అని చెప్పుకుంటారు. అది ఏదో సర్దుబాటు చేసుకుంటారు. క్యాబినెట్ మేకింగ్ అంత పెద్ద. 2 రాష్ట్రాల్లో ఆసక్తిగా గమనిస్తున్న విషయంలో పవన్ కళ్యాణ్ అంటే ఆయనే గేమ్ చేంజరు, ఆయనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఆయన నో డౌట్ అందులో రియల్ హీరో. ఆయనకి ఏమి ఇస్తారు అనే ఒక ఆసక్తి కూడా బాగా ఉంది. ఒకవేళ ఆయన తీసుకుంటాడో తీసుకోవడం ఒక చర్చ, ఒకవేళ తీసుకున్నా ఏం తీసుకుంటాడో అనే చర్చ కూడా ఉంది. ఎట్లుండొచ్చు అంటే డిప్యూటీ సీఎం, హోమ్ ఇట్లాంటి కొంచెం తొందరగా గుర్తొచ్చే ర్యాంక్స్లల్లో ఎట్లా ఉండొచ్చు జస్ట్ లైక్. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పెద్ద పార్టీ, ఇష్టముండో కష్టముండో ఆయన ఒప్పుకున్నాడు. 143 అనుకుంటాను కదా సీట్లు తీసుకునేది ఆయన. మొత్తం 135 టీడీపీకి 143 తీసుకున్నాడు. 135 ఎంత గెలిచినాడు అంటే 135 అయితే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయనకు 135 ఎమ్మెల్యేల్లో కావాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, సీనియర్లు ఉంటారు. ఇక్కడ ఈయన 21 తీసుకున్నారు, 21 మంది గెలిచినారు. వాళ్ళలో కొందరు ఉంటారు కదా, ఆశ ఉంటుంది. బీజేపీ కూడా 7 గెలిచినారు, 8 గెలిచినారు. వాళ్ళు కూడా ఏదో అడగాలని ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా అడగాలని ఉన్నారు. కొందరు ఎంపీలు కూడా ఎన్డీఏ కూటమిలో చేరాలని వాళ్ళు ఉన్నారు. ఉంటాయి, ఇవన్నీ సమస్యలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి. ఒత్తిళ్ళు ఉన్నప్పుడు సర్దుబాటు చేసుకుంటారు. అదేం పెద్ద క్యాబినెట్ మేకింగ్ అంత సమస్య ఉంటుందని నేను అనుకోవడం. అంటే పవన్ కళ్యాణ్ తీసుకుంటాడా తీసుకోడా అనేది పవన్ కళ్యాణ్ విషయం అడుగుతున్నారు కదా, అది ఆయన స్వభిప్రాయం ఏముందో తెలియదు. ఆయనకు న్యాయంగా అయితే డిప్యూటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే కదా చంద్రబాబు నాయుడు. డిప్యూటీ చీఫ్ మినిస్టరు నెక్స్ట్ ఉండేది. డిప్యూటీ చీఫ్ మినిస్టరు మంచి పోర్ట్ఫోలియో, ఏదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చినాంలే అని బలహీనమైన పోర్ట్ఫోలియో కాకుండా మంచి పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు మరి ఆయన తీసుకుంటాడా తీసుకోడా, పార్టీకే అధ్యక్షులుగా ఉంటారా అనేది ఆయన అభిప్రాయం. ఆయనకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకుంటాడా, అది ఆయన అభిప్రాయం చెప్తే కదా నేనైనా కానీ రియాక్షన్ చెప్పేది. నేను ముందు ఊహించలేను కదా ఆయన మధ్యలో ఏముందో. ఆయన నన్ను పార్టీ అధ్యక్షునిగానే కొనసాగుతుండే, మా వాళ్ళని ఇంతమంది క్యాబినెట్లో పెట్టుకొని చెప్పచ్చు. లేదు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తీసుకొని మంచి పోర్ట్ఫోలియో అడిగి తీసుకోవచ్చు, వాళ్ళను కొందరిని మంత్రి పదవులు కూడా ఇప్పించుకోవచ్చు. ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది, మ్యాగ్నానిమస్గా గౌరవంగా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారికి ఉంది, ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి. తెలంగాణ విషయానికి వస్తే కూడా బీజేపీ వచ్చేసి 8 సీట్లలో గెలిచింది. 8 వాళ్ళకు 8 వీళ్ళకు వచ్చింది. 8లో ఆల్మోస్ట్ అందరు సీనియర్లుగానే కనబడుతున్నారు. అటు డీకే అరుణ, ఈటెల రాజేందరు, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, ఈయన కరీంనగర్ నుంచి బండి సంజయ్. ఆల్మోస్ట్ వీళ్ళ 5 ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎట్లా ఉండొచ్చు ఈడ కూడా ఒకవేళ ఇస్తారు, కొందరు క్యాబినెట్ మంత్రులు ఇస్తారు, ఇవ్వకుండా ఎట్టుంటారు. ఎందుకంటే 4 నుంచి 8 పెరిగిందంటే ఒక 4 సీట్లు అధికంగా సంపాదించినట్టే. ఓటింగ్ శాతం కూడా 17 నుంచి 34-35% పెరిగింది. అంటే వాళ్ళ వల్ల పెరిగిందా, బీఆర్ఎస్ కుంగిపోయి ఆ ఓట్లన్నీ దానిలో అయితే సహజంగా కనపడేది ఏమిటంటే బీఆర్ఎస్ ఎక్కడ కిలపడిపోయిందో అక్కడ బీఆర్ఎస్ ఓటంతా బీజేపీకే పోయింది. బీజేపీ పోయిందని అక్కడ అభ్యర్థులు కూడా గెలిచారు. బీఆర్ఎస్కు డిపాజిట్ రాని చోట బీజేపీ అభ్యర్థులు గెలిచినారు. కాబట్టి ఏ విధంగా అయినా సరే వాళ్ళ పర్సంటేజ్ అనేది పెరిగింది ఏదో కారణాల వల్ల. బీఆర్ఎస్ కుంగిపోవడం వల్ల అయితేనేమి, లేక వాళ్ళ బీజేపీ ప్రచారం వల్ల అయితేనేమి, ఆల్టర్నేటివ్గా ఇప్పుడు బీఆర్ఎస్ కుంగిపోతానే ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్కు బీజేపీ కనపడింది. మోడీ హవానండి ఏ కారణం చేతైనా కానీ ఓట్ల శాతం పెరిగింది. కాబట్టి దానికి స్థానిక నాయకత్వం
పని చేస్తేనే కదా పెరిగేది. ఢిల్లీలో కూర్చొని హవా అంటానే జరగదు కాబట్టి పెరిగింది. కాబట్టి న్యాయంగా అయితే కొందరు మంత్రులు ఇవ్వాల్సిందే, ఇస్తారు కూడా. 8 అంటే 12 నుంచి మేము డబల్ డిజిట్లోకి పోతామన్న కాంగ్రెస్ పార్టీ జస్ట్ 8 సీట్లు మాత్రం గెలుచుకుంది. ఇంకొకటి సీఎం 2 స్థానాల్లో కూడా మహబూబ్ నగర్లో ఓటమి పాలు కావడం జరిగింది. ఆయన సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి. అంటే ఎట్లా ఉండొచ్చు అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా చూడొచ్చు. 8 సీట్లు వచ్చినాయి, కానీ ఈయన ప్రాతినిధ్యం వహించిన ఆ ప్రాంతం పోయింది, ఈయన సొంత ప్రాంతమైన ఈ ప్రాంతం పోయింది. అది మీరు మల్కాజ్గిరిలో ఎక్కడి నుంచో వచ్చి ఆయన గెలిచినాడు. ఏమో ఆయన సొంత సీట్ ఏం కాదు. మల్కాజ్గిరికి ఆయన వచ్చి గెలిచినోడే, కానీ పలస్తరం వచ్చి గెలిచినోడే. ఇది ఇక్కడ సొంత నియోజకవర్గం ఉంది, ఉన్నారు. కానీ ఎమ్మెల్యేకు శాసనసభ ఎన్నికలప్పుడు వచ్చిన ఓటింగ్ శాతం బట్టి చూసినప్పుడు 39%, 39.6%తో వచ్చినప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసినారు. ఇప్పుడు 40.6% వచ్చింది. 40.0 పెరిగింది, 1%. 100 రోజుల పరిపాలన శాతం తర్వాత ఇంకా 1% కాంగ్రెస్ ఓటు పెరిగింది, కానీ తరగలేదు. సీట్లు చూసుకున్నప్పుడు అప్పుడు అసెంబ్లీ స్థానాలు ఎన్ని గెలిచినారో అసెంబ్లీ స్థానాల ప్రకారము 8, 9 వచ్చేటట్టున్నాయి పార్లమెంట్ స్థానాలు. అయ్యే సీట్లు ఇప్పుడు 8 వచ్చినాయి. నష్టము లేదు, లాభము లేదు. రెండోది ఇంకొకటి ఏంటంటే ఈ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మన స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇంకొకటి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ వైపు ఎక్కువ పాజిటివ్గా అనిపిస్తుంది కదా. ఇవి ఎట్లా ఎఫెక్ట్ ఉంటాయి రేపు? నేను గ్రాడ్యుయేట్స్ది చెప్పలేను, ఎందుకంటే రాలేదు, నేను ఊహించలేను. ఒకటైతే ఆల్రెడీ వచ్చేసింది దీనికి మహబూబ్ నగర్ అయితే. నాకు రాజకీయ అనుభవం ఉంది, అది టీఆర్ఎస్ విక్టరీ అని నేను చెప్పలేను. ఎందుకు అని అంటే అభ్యర్థులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిలబడిన అభ్యర్థులు ఇప్పుడు వాళ్ళకు కూడా డిఫెక్షన్ లా అప్లై అవుతుంది. ఆర్టికల్ చేంజ్ చేసినారు కదా, రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన సంస్థలే అవి. ఏర్పడినప్పుడు అవి పార్టీలు ఉన్నాయి, పార్టీ నుంచి టికెట్ తీసుకుంటారు. వాళ్ళు పార్టీ మారితే కూడా పదవులు కోల్పోతారు, డిఫెక్షన్ లా అప్లై అవుతుంది. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ తరఫున గెలిచిన అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు 300 ఉండేది. ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ 300 వాళ్ళ నెంబరు. మిగతా 10 బీఆర్ఎస్ సీట్లే. అయినా కానీ 600 ఓట్లు వచ్చినాయి వాళ్ళకు. ఇంకొక 300 ఓట్లు ఎక్స్ట్రా పెరిగినాయి, వాళ్ళకు ఉన్న సంఖ్య కంటే కూడా పెరిగినాయి. అది విశేషమే, కానీ గెలవలేదనేది అది తప్పు. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నాక వాళ్ళు బీఆర్ఎస్కి ఓట్లు వేయాలి కదా. వాళ్ళు ఇడిచిపెట్టింటే వేరు సమస్య. వాళ్ళు అదే పనిగా కూర్చొని క్యాంపులు పెట్టి వాళ్ళ క్యాండిడేట్లను అందరినీ తీసిపోయి చేసినారు. కాబట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చింటారులేండి, ఇవ్వకుండా ఎవరు ఎక్కిండరు. ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎక్కించుకొని పోయి క్యాంప్ పెట్టి గోవాలో క్యాంప్ పెట్టినారు. వీళ్ళకు 300 ఉన్నాయి, వీళ్ళ 300 కాక అదనంగా 300 వచ్చినాయి వీళ్ళ ప్రయత్నంలో. దాని ఓటమిగా చెప్పేదాన్ని. సరే, ఓకే. ఇప్పుడు మీరు డిఫెక్షన్ లా అన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన అక్కడి నుంచి ఏదైతే బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇక్కడికి వచ్చిరో అది రేపు అప్లై అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు కడియంకి కావచ్చు, లేదంటే దానంకి కావచ్చు, వీళ్ళకి ఉంది, అప్లై అవుతుంది. స్పీకర్ నిర్ణయాలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా. అంటే సుప్రీంకోర్టు కూడా కొంచెం దాని మీద స్టాండర్డ్ కాదు, చాలా విషయాలు బట్టి ఉంటాయిలేండి. వాయిదా వేస్తా పోతారు, ఎన్ని కొన్ని రోజులు అయిపోయినాక అయిపోతుంటాయి, ఎన్ని రకరకాలు ఉన్నాయిలేండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీ అనేది పోరాటం చేస్తుంది 5 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల నుంచి విరమించుకుంటాడా అనే ఒక చర్చ కూడా భారీగా జరుగుతుంది. ఎందుకంటే కేవలం 151 నుంచి మధ్యలో 5 తీసేస్తే 11కు పరిమితమైన నేపథ్యం ఉంది. కాబట్టి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రానున్న 5 ఏళ్ళలో ఎట్లా మారబోతుంది? షర్మిల స్టాండర్డ్ అవుతుందా? ఇప్పుడు ఆల్రెడీ ఎంత కాదనుకున్నా కూడా ఇంతమంది లీడర్లు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఎక్కడ వీళ్ళ తర్వాత పునరావాసం ఎత్తుకునే అవకాశం ఉంటుంది? క్రైటీరియాస్ ఏ విధంగా మారే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, ఏదో పనులు చేశాడు, అయినా కానీ ప్రజలైతే తీర్పు ఇచ్చినారు. ప్రజల తీర్పు ఏంటంటే మరి ఆయన్ని ద్వేషించినంత ఇదిగా తీర్పిచ్చారు, అసహించుకునేటంత తీర్పిచ్చారు.
154 స్థానాల నుంచి 11 స్థానాలు అంటే చాలా ఆ, అసహించుకున్నట్టు. ఇప్పుడు ఆయన పంతా మార్చుకోవాల్సింది ఉంటుంది. పంతా మార్చుకొని ప్రజలను ఆకట్టుకొని పార్టీని నడిపించుకుంటూ చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడుగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షంలో నాయకుడికి అంతే బాధ్యత ఉంటుంది. ఆ చేయగలిగి ఆ ఓర్పు నేర్పు చేస్తే అది వేరే సమస్య. కానీ ఏమాత్రం కొంచెం అజాగ్రత్త వహించిన అతను. కానీ ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. ఏది ఆంధ్ర వరకు వచ్చేసరికి ప్రత్యేక పరిస్థితి ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ మాదిరి కాదు. అక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి ఏమిటంటే రాష్ట్రం విభజన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కనుక అందరు అసహించుకున్నారు. రాష్ట్రం విడగొట్టింది సోనియా గాంధీ అని చెప్పి కాంగ్రెస్ను నామరూపాలు లేకుండా చేసినారు ప్రజలు. చేసినప్పుడు కాంగ్రెస్ కంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉండేది. అప్పుడు ఎస్సీలు కానీ మైనారిటీస్ కానీ వాళ్ళ హస్తం గుర్తుకు ఓట్లు వేసేవాళ్ళే. డబ్బు ఇవ్వకపో వాళ్ళకి అదొక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అభిమానం. ఎందుకంటే వాళ్ళకి చేసిన కార్యక్రమాలు అయితేనేమి వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కాంగ్రెస్ వైపే ఉంటారు. ఇక్కడ కూడా దేశం మొత్తం మీద ఈడే కాదు, దేశం మొత్తం మీద. ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ కిలపడిపోయేసరికి ఆధారమే లేకుండా పోయింది. అటువంటి సమయంలో ఏం చేసిందంటే తెలుగుదేశం వ్యతిరేకం కాబట్టి ఆ ఓటు బ్యాంకు ఎప్పుడు తెలుగుదేశంకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వేసేవాళ్ళు. కాంగ్రెస్ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ వచ్చింది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయింది. రేపు షర్మిలా గారు ఈ దినం తిరిగినంత ఉత్సాహంతో తిరిగి పార్టీని పునర్నిర్మాణం చేసుకునేదనుకో అప్పుడు ఈ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్కు. నేచురల్గా వాళ్ళు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కదా. దేశం అంతా కూడా ఇప్పుడు బలహీన పరిస్థితుల్లో ఉంటే అది వేరే సమస్య ఉండు. దేశంలో ఈ దినం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల నుంచి 100 సీట్లకు వచ్చి పుంజుకున్నదనేది కాంగ్రెస్ పార్టీ బాగా తీసుకొచ్చినారు. ఇండియా కూటమిని వీడికి రావడం అంటే గొప్ప విశేషమనే పేరు అయితే వచ్చింది. ఆడ పార్టీ బలపడినది కాబట్టి ఆమె ఉత్సాహంతో ఇక్కడ పనిచేస్తే మాత్రం ఈ ఓట్ బ్యాంక్ చీలిట పోయినప్పుడు నష్టం జరిగేది వైఎస్ఆర్సీపీకి నష్టం జరుగుతుంది. మళ్ళీ ఆ పార్టీని పునర్నిర్మాణం చేసుకోవాలంటే అతనికి కష్టం. అంటే అది జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ మాదిరి ఫైట్ చేయాలా, కొంత చేసుకోగలిగిందంటే కంటిన్యూస్గా 2029 వరకు ఫైట్ చేసుకోగలిగిందంటే మాత్రం ఇబ్బందికర సమస్య వైఎస్ఆర్సీపీకి. తెలంగాణలో ఎట్లుండబోతుండొచ్చు అంటే అసలు చాలామందిగా బీఆర్ఎస్ పని కూడా ఖతమైపోయింది, బీఆర్ఎస్కు ఖాళీ అయిపోతుంది, క్లోజ్ చేసుకుంటారనే మాట వినిపిస్తుంది కదా, ఈడెట్లుండొచ్చు? ఎత్తిపోయింది కదా బీఆర్ఎస్. ఎత్తిపోయినాక ఎట్లుండొచ్చు నన్ను ఏం చెప్పేది ఏముంది. 3వ స్థానంకు పోయింది, డిపాజిట్లే రాలేదు, చాలా చోట్ల డిపాజిట్ రాలేదు కదా. డిపాజిట్ రాని చోటంతా బీజేపీ అభ్యర్థులు గెలిచినారు. ఇట్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్ దట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది ఈ స్టేట్. ఓకే, అంటే ఈ రానున్న 5 సంవత్సరాలు కూడా ఇట్లాగే కొనసాగే అవకాశం ఉంటుంది. మించి ఏముంటుంది.